There are different kinds of love on this earth. ఈ భూమిపైన అనేక రకాలైన ప్రేమలు ఉన్నాయి. Let us know which is the real love. నిజమైన ప్రేమ ఏంటో మనం తెలుసుకుందాం. First from the start, మొదటిగా స్టార్ట్ అనేటువంటి ప్రేమ, the love of family. అది కుటుంబం యొక్క ప్రేమ ఉన్నది. Another one, the phileo. రెండవది ఫిలియో. This is the love of close friends and brothers. అది సన్నిహితుల లేక సహోదరు యొక్క ప్రేమ ఉన్నది. And the third one is eros. మూడవది ఎరోస్. It is a carnal and sexual love. ఇది శారీరక సంబంధమైనటువంటి ప్రేమ. Fourth one, agape. దేవుని ప్రేమ అగాపే. Whatever may be the situation that you are, నీవున్న పరిస్థితి ఇక ఇబ్బందులు ఏమైనప్పటికీ కూడా, oh, you may be a sinner, you may be a saint, నీవు పాపివైనా పరిశుద్ధుడివైనా, God's love is upon you. దేవుని ప్రేమ నీ పైన ఉన్నది. The love of Jesus will never end. Agape love అనేటువంటిది యేసయ్య ప్రేమ కుటుంబ ప్రేమ కంటే మించినది, బంధుమిత్రుల ప్రేమ కంటే మించినది, ఆకర్షణీయమైన ప్రేమ కంటే మించినది. ఆ ప్రేమ మనతో ఉండబోతుంది. ఈ మధ్య భాష అంతా మారిపోయింది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? తప్పుడు భాష అది. నీకు జ్ఞానం ఉందా, నీకు తెలివి ఉందా, నువ్వు చదువుకున్నావా, నీకు భక్తి ఉందా, విశ్వాసం ఉందా, పరిశుద్ధ మార్గంలో ఉన్నావా అని అడగాలి తప్ప బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు ఎందుకు నేలకేసి కొట్టుకోవడానికి. అపవాది యవన కుమారులు మోసగించడానికి హే అనుకుంటూ వస్తాడు వాడు. యవన కుమారులు తొందరపడి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి, మనసు మార్చుకోండి. ఎంతసేపు దొంగకోళ్ళు పట్టేవాళ్ళలాగా లోకం వైపు చూడకు నాయన. ప్రార్థన చేసుకో, భక్తి కలిగి ఉండు, నీ దృష్టి దేవుని మీద పెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అన్నీ ఇస్తాడు నీకు. అతను ముఖం నిండా మొట్టేలు ఉండేవి. కాలేజీకి వెళ్ళనమ్మా అని ఏడ్చాడు వాళ్ళ అమ్మతో చెప్పి. ఎందుకు నా వెళ్ళంటున్నావంటే, అమ్మ అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఎగతాళి చేస్తున్నారు, నా ముఖం నిండా మచ్చలే ఉన్నాయి అని అంటే వాళ్ళ అమ్మ పిలిచి చెప్పింది, బుద్ధిహీనుడా, మనిషికి కావాల్సింది ముఖం అందం కాదురా, బుద్ధి, జ్ఞానం, తెలివి, ఆలోచన. ఇవి గనక వచ్చాయంటే ప్రపంచం నీ వెంట పడుతుంది. జ్ఞానం వెంట పరిగెట్టు, ఆలోచన వెంట పరిగెట్టు, జీవితాన్ని వాడుకో, సద్వినియోగం చేసుకో, ప్రతి సెకండ్ నీ జీవితానికి విలువైంది, వాడుకో అంది. వెంటనే అవి ఆలోచనగా తీసుకున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర నుండి భక్తి ప్రార్థనతో పాటు కలిపాడు, బుద్ధి జ్ఞానం సంపాదించాడు, యూనివర్సిటీకి అధినేతగా మారాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళంతా ఆ యూనివర్సిటీలో చదవాలని పరుగులు తీస్తారు అమెరికాలో, బోస్టన్కి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మే నీలోకి వస్తే మహాజ్ఞానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. నీ చిన్న జీవితాన్ని ఎలా స్థిరపరచుకోవాలో, ఎలా పైకి రావాలో, ఎలాగ నీ జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ 10 మందికి ఎలా సహాయం చేయాలో కృపగల దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడన్న నమ్మిక నీకుంటే డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యు గుడ్ సక్సెస్. తప్పకుండా దేవుడు మంచి విజయం మీకు ఇస్తాడు.